ఇక 2018లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో ఇవాళ తుది తీర్పు రానుంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో అమృత అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు ప్రణయ్ అనే యువకుడిని అమృత తండ్రి మారుతీరావు కిరాయి హంతకుల ముఠాతో దారుణంగా హత్య చేయించారు. అప్పుడు ప్రణయ్ తండ్రి బాలస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతీరావుతో సహా 8 మంది పైన పోలీసులు కేసులు నమోదు చేశారు. అయితే తన కుమార్తె అమృత కులాంతర వివాహం చేసుకుందన్న కోపంతోనే ఆమె తండ్రి మారుతీరావు సుపారీ గ్యాంగ్తో ప్రణయ్ను హత్య చేయించాడని పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ హత్య కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి 2019 జూన్ 12న 1600 పేజీలతో ఛార్జిషీట్ ని దాఖలు చేశారు. ఇక ఛార్జిషీట్ నివేదిక, పోస్ట్ మార్టం రిపోర్టు, సాంకేతిక ఆధారాలతో పాటుగా సాక్షులను కూడా న్యాయస్థానం విచారించింది. దీంతో తుది తీర్పును మార్చి 10కి న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఐదున్నరేళ్ల పాటు ఈ కేసు విచారణ కొనసాగింది. ఈ క్రమంలోనే అరెస్ట్ అయి విడుదలైన తరువాత తీవ్ర మనస్తాపంతో ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చి 7న హైదరాబాద్ ఆర్యవైశ్య భవనంలో ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మారుతీరావు ఆత్మహత్య చేసుకోగా సుభాష్ శర్మ, అజ్గర్ అలీ, అబ్దుల్ బారీ, ఎంఏ కరీం, తిరుకనరూరు శ్రవణ్ కుమార్, అలాగే శివ, నిజాంలు నిందితులుగా ఉన్నారు. వారిలో సుభాష్ శర్మ, అస్గర్ అలీ మినహాయిస్తే మిగతా 5గురు కూడా నిందితులు గతంలోనే బెయిల్ పైన విడుదలయ్యారు. అస్గర్ అలీ గతంలో గుజరాత్ మాజీ హోంశాఖ మంత్రి హరెన్ పాండ్యా హత్యతో పాటు పలు ఉగ్ర కుట్రల్లోనూ కీలక నిందితుడిగా ఉన్నారు. ఇక ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చే తుది తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.